తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగనే ఓవరాల్గా చూస్తే ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎలాంటి నిఘా ఉంది, అలాగనే తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీకి సంబంధించిన విషయాల మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సార్? మొత్తం 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో 1 లక్ష పైన సెక్యూరిటీ మంది డ్యూటీలో ఉన్నారు. దిస్ ఇన్క్లూడ్స్ Telangana State Civil Force, AR Force and also battalions. And also we have forces from neighboring states నుంచి కూడా ఫోర్సెస్ వచ్చినాయి. తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా హోమ్ గార్డ్స్ తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వచ్చినాయి. 164 పారామిలిటరీ ఫోర్సెస్, కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉన్నారు. సో అందరూ కలిపి అబౌట్ 1 lakh పైన సెక్యూరిటీ మంది డ్యూటీలో ఉన్నారు. సార్ ఓవరాల్ చూస్తే ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, మావోయిస్టులు కూడా ఇది ఎన్నికల్ని బాయ్కాట్ చేసామన్న నేపథ్యంలో ఎలాంటి ఎన్ని ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, తర్వాత దీని మీద ఎలాంటి సెక్యూరిటీ తీసుకున్నారు సార్? ఈ తెలంగాణ స్టేట్లో 3 జిల్లాలో ఇది ప్రాబ్లం ఉంది. ఇది కొత్తగూడెం, భూపాల్పల్లి అండ్ ములుగు. సో అక్కడ అప్రాక్సిమేట్లీ 332 పోలింగ్ లొకేషన్స్లో అది నక్సల్ ఎఫెక్ట్ ఉంది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్ స్టడీ చేసి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ పోస్ట్ చేసాము. తర్వాత లోకల్ పోలీస్ కూడా ఉన్నాయి. అండ్ ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్, రోడ్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత కోంబింగ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ నో ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్ అండ్ ద ఎలక్షన్స్ ఆర్ పీస్ఫుల్. సార్ ప్రధానంగా చూస్తే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇలాంటి యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కనుక ఏదైనా రూమర్స్ స్ప్రెడ్ చేసినా, తర్వాత రూమర్స్ కాకుండా ఏదైనా ఎలాంటి ఇన్సిడెంట్ లేకపోతే ఇన్సిడెంట్ అని చెప్పి క్రియేట్ చేసిన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి నిఘా కొనసాగుతుంది సార్? దీస్ డేస్ సోషల్ మీడియా ఇస్ వెరీ యాక్టివ్ and we have our cyber security bureau. So అక్కడ 24/7 టీమ్స్ పెట్టి అన్ని ఛానల్స్, అన్ని పోస్ట్స్ వాచ్ చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాము. అండ్ ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ పోస్ట్ ఆర్ ఎనీ మెసేజ్ విచ్ కమ్స్ టు అవర్ notice, immediate action is taken. We are getting all the details from service providers and action we are taking as per law. సార్ ప్రధానంగా హైదరాబాద్ ఎలక్షన్స్ మనం చూసుకుంటే హైదరాబాద్ పాత బస్తీలో సున్నితమైన అతి సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. సో ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కొన్ని పార్టీలు కొన్ని రకాలైన ఎలిగేషన్స్ చేస్తూ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత బస్తీ మీద తెలంగాణ పోలీసు నిఘా ఎలా ఉండబోతుంది సార్? This time keeping in view the sensitive nature, extra 13 companies of paramilitary forces have been posted, plus we have forces from Karnataka. They have also been posted, so that outside forces, in addition to local bandobast, we have given to ensure that elections are peaceful and no incident takes place. In fact, I can assure all citizens that they should come out in large numbers and vote, and we will ensure free and safe elections for them. సార్ ఈ మహిళలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎలక్షన్స్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఉంది అని చెప్పి మీరు చెప్తారు సార్? తెలంగాణ స్టేట్ పోలీస్ తరఫున అన్ని ఏర్పాట్లు చేసింది. వీ హ్యావ్ టేకెన్ ఆల్ స్టెప్స్ అండ్ వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ ఫెసిలిటేట్ ద ఓటింగ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ఎల్డర్లీ సిటిజన్స్ అండ్ physically challenged citizens. As per directions of Election Commission of India, all help will be rendered to them for casting their vote. సార్ ఫైనల్గా తెలంగాణ ఓటర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓటు గురించి మీరు ఏం చెప్తారు? ఓట్ అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఇది మీ బాధ్యత. మీ సొసైటీ తరఫున, మీ సొసైటీ కోసం ఇది మీ బాధ్యత. సో ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ యాజ్ అ ఫెస్టివల్ ఆర్ హాలిడే for which you have to come forward and cast your vote. దయచేసి తప్పనిసరిగా మీ ఓట్ వేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ సిటిజన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. తర్వాత సున్నితమైన అతి సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఫైండ్ అవుట్ చేశాము, సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. అలాగనే 3 మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కూబింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటన జరిగేది కాదు. ఇదే కాకుండా సోషల్ మీడియా మీద సైబర్ క్రైమ్ ప్రత్యేకమైన టీం ఉంది. దాని తర్వాత ఎవరైనా న్యూస్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైనా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టిన ఎట్టి పరిస్థితులు ఊరుకుని లేని చెప్పేసిన విషయం మీద, అలాగనే మీరు ప్రశాంతంగా వచ్చి మీ ఓటుకు వినియోగించుకోండి చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ రవిగుప్తా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. కెమెరా శ్రీనివాస్తో ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.